పాకిస్తాన్ డ్రోన్లను కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంటోంది. రాజౌరి, పూంచ్, అఖ్నూర్, మోంథార్, ఆర్ఎస్పురా సెక్టార్లలో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఉదంపూర్, బార్మర్, జైసల్మేర్ తదితర ప్రాంతాల్లో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. పాక్ సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. సరిహద్దు వెంబడి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఏమైందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. दबा बात करू मान పడుతున్నట్టు ఉండదు. అప్పుడు ఇక ఈ రెండు దేశాలు పక్కకు తప్పుకుంటాయి. అవి అగ్రదేశాల మధ్య పోరుగా అది మారే అవకాశం ఉంటుంది. సో దీన్ని మరి భారత సైన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ గాని ఆ అవకాశం అమెరికాకి ఇస్తారా, మరి చైనా యొక్క క్యూక్తుల్ని బయట పెడతారా అన్నది కూడా చూడాలి. ఇప్పుడు ఒక్కసారి కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు కదా, వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్, ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్. అవును, అదే దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ సీజ్ ఫైర్ ఎవరు చేశారు, ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘన ఎవరు చేస్తున్నారు అన్నది కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడి నుంచే కాల్పుల వేరం, అక్కడి నుంచే డ్రోన్స్ వచ్చాయి, తర్వాత అక్కడి నుంచే బాంబులు వచ్చాయి, అక్కడి నుంచే ఈ మిసైల్స్ వస్తున్నాయి. కాబట్టి కాల్పుల వేరం ఖచ్చితంగా అదే పాల్పడింది అన్నట్టుగా కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చెప్పడం అన్నది ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి. రేపు ఇదే అంతర్జాతీయ సమాజం కూడా చెప్పొచ్చు. అక్కడి నుంచి వస్తున్నటువంటి కాల్పులు ముందుగా చూసినటువంటి ఒక సీఎంఏ ఈ విధంగా చెప్పారు. కానీ అటు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు అటు కాల్పులు జరుపుతున్నారు, లేకపోతే మన వాళ్ళు సీజ్ ఫైర్ ని ఉల్లంఘించారన్నది పాకిస్తాన్ వైపు నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి సమాజం నుంచి కానీ ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క కుటిల నీతిని, దుర్బుద్ధిని బయటపెట్టింది. మరి దీన్ని ఆ యొక్క సైన్యమే మొత్తంగా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ సైన్యం అనుకున్నటువంటి టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ అని ప్రపంచ దేశాలు అన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు పాక్ చేస్తున్నటువంటి ఈ చర్యతో ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఆశామాషిగా ఉండాల్సినటువంటి అవసరం ఇది కాదు. పాకిస్తాన్ యొక్క ఇప్పుడు మొత్తంగా పాకిస్తాన్ అసలు ఏంటి, వాట్ ఈజ్ పాకిస్తాన్ అన్నది ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఏదో ఒక తాను నంగనాచిలాగా, తనకి ఏమీ తెలియనట్లుగా, తాను కూడా ఉగ్రవాదానికి బలైపోయినట్లుగా, తన దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు జైష్-ఈ-మహమ్మద్ గాని, లష్కర్-ఏ-తోయిబా